మూత్రపిండాలే ఫట్ అంటే ఏమిలే, ఒక నెల రోజులు గట్టిగా ఊహల్లోకి వెళ్ళండి. ఇప్పుడు ధ్యాన సాధకులు అనే బడే వాళ్ళు ఎక్కువగా మూత్రపిండాలే ఫెయిల్ అవుతాయి వాళ్ళకి. ఇంకొకటి, చాలా వరకు నువ్వు ఏది ఊహిస్తావో ఎక్కువ కదా అది నువ్వు అట్రాక్ట్ అవుతావు, ఊహించండి అలా చెప్తున్నారు గురుగారు కొంతమంది. అది తప్పు. విజువలైజేషన్ అదే వేరు. లా ఆఫ్ అట్రాక్షన్ అదే అంటున్నారు. లేదు, వాళ్ళు చెప్పేది విజువలైజేషన్ వేరు, ఇమాజినేషన్ వేరు. వాళ్ళు చెప్తుంది విజువలైజేషన్ అంటున్నారు, ఇమాజినేషన్ చేయ ఇమాజినేషన్ వేరు, విజువలైజేషన్ వేరు. ఆ రెండింటికి తేడా తెలియక సామాన్య జనాలు ఇప్పుడు విజువలైజేషన్ అంటే ఏంటి, ఇమాజినేషన్ అనుకుంటున్నారు. విజువలైజేషన్ ఇమాజినేషన్ రావట్లేదు అంటే కదా. విజువలైజేషన్ ఇమాజినేషన్ కి తేడా ఏంటంటే, నియర్ ఫ్యూచర్ అండి, రేపు జరగబోయేదాన్ని విజువలైజేషన్ చేస్తాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, కష్టపడి రాశాడు, ఇక రేపు ఎగ్జామ్ లో స్టేట్ ర్యాంక్ కొడతాడు, ఇంకో గంటలో రిజల్ట్స్ వస్తాయంటే వాడు విజువలైజ్ చేస్తాడు. దాన్ని విజువలైజేషన్ అంటారు. ఏం చదువుడు లేదు, పాడు లేదు, కూర్చొని ఇమాజినేషన్ చేస్తే స్టేట్ ర్యాంకులు వస్తాయా? విజువలైజేషన్ ఈజ్ బిఫోర్ ది మెటీరియలైజేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విజువలైజేషన్ ఎప్పుడు ఉండాలి? బిఫోర్ మెటీరియలైజేషన్. రేపు అయిపోతుందంటే ఇప్పుడు వస్తాయి విజువలైజేషన్స్. మనం సక్సెస్ అవ్వబోతున్నాం, ఇల్లు కట్టేస్తున్నాం, రేపు ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నాం, ఈ రోజు వచ్చేస్తాయి ఆటోమేటిక్ విజువలైజేషన్. మీరేం కష్టపడక్కర్లేదు దానికి. విజువలైజేషన్ చేయాలంటే లేని దాన్ని విజువలైజేషన్ చేస్తారు. రాని దాన్ని కాని దాన్ని విజువలైజేషన్ చేస్తే ఏమవుతుంది? మూత్రపిండాలు ఫట్ అవుతాయి, ముందు హాస్పిటల్కి వెళ్తాడు వీడు. అది మెటీరియలైజ్ అయ్యేది. అర్థమవుతుందమ్మా? ఇవే మనం తెలుసుకోవాలి. రేపు పొద్దున్న లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మంది వీడియోస్ లో ఇమాజినేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి అంటే మనకు తెలుసు విజువలైజేషన్ ఎప్పుడు చేయాలి. విజువలైజేషన్ నువ్వు కష్టపడక్కర్లా. మనకి మెటీరియలైజేషన్ కి 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ లో 4వ స్టెప్ విజువలైజేషన్, 5th స్టెప్ మెటీరియలైజేషన్. సో ఎప్పుడైతే మెటీరియలైజ్ అయిపోతుందో నువ్వు చేసిన సంకల్పం, దానికి ముందే నీకు విజువల్స్ వస్తాయి. అర్థమవుతుంది? జస్ట్ కామన్, అది విజువల్స్ రావాలి. ఇప్పుడు అంటే ఈ క్లాస్ కి వచ్చాం కాబట్టి మనకి దానికి తేడా తెలుస్తుంది గురుగారు. చాలా మందికి తేడా తెలియక ముందు నుండే నువ్వు విజువలైజేషన్ ప్రాసెస్ మొదలు పెట్టావు అనుకోండి, మెటీరియలైజ్ అయ్యేది హాస్పిటల్కి వెళ్ళడం, మూత్రపిండాలు ఫెయిల్ అవ్వడం, డాక్టర్లు లక్షలు నీ దగ్గర నుండి తీసుకోవడం, ఇవి మెటీరియలైజ్ అయ్యేది.